స్కాల్ప్ పైన చేసే ట్రాన్స్‌ప్లాంట్‌కి, బియర్డ్ అండ్ ముస్టాచ్ పైన చేసే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి సేమ్ రిజల్ట్స్ ఉంటాయా? అంటే డౌన్ టైమ్ కానీ, రిజల్ట్స్ రావడానికి పట్టే టైం కానీ, హ్మ్. లేదా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కానీ అన్నీ సేమ్ ఉంటాయా? లేదా డస్ ఇట్ వేరీ? సిమిలర్‌గా ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ కొంచెం వేరీ అవుతుంది. బికాజ్ మనకి బీఎడ్‌కి వచ్చేసరికి దాని రేట్ ఆఫ్ సైకిల్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, ఎక్కువగా ఫాల్ ఆఫ్ అది అవుతుంటాయనమాట. సో, అది కొంచెం రావటానికి మనకి హెయిర్‌తో పోలిస్తే కొంచెం రిజల్ట్స్ త్వరగానే కనిపిస్తాయి. ఓకే. కంపేర్డ్ టు బీఎడ్ జస్ట్. కొంతమందికి ఏంటంటే సిమిలర్‌గా ఉంటాయి. లైక్ సేమ్ టైంలో రావటం. ఈ హెయిర్‌ది స్కాల్ప్ హెయిర్ ఒకేలా రావటం, బీఎడ్ హెయిర్ ఒక టైంలో రావటం అనేది ఉంటుంది. ఓకే. సో, సమ్‌టైమ్స్ డిఫర్స్. కొంచెం ముందు బేసిక్‌గా జనరల్‌గా చెప్పాలంటే కొంచెం ముందే వస్తుంది బీఎడ్‌కి, మస్తాచ్‌కి. బేసికల్లీ స్కాల్ప్ పైన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశాక ఒక 10-14 డేస్ హెయిర్ వాష్ చేయకూడదు అని మనం ఇంకో ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నాం. సో, కమింగ్ టు ద బియర్డ్ పార్ట్ అండ్ ముస్టాచ్ పార్ట్, ఫేస్ అయితే డైలీ వాష్ ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ చేసేస్తాం కదా! చేస్తారు. సో, హౌ డు వి మేనేజ్, లైక్ హౌ కెన్ యూ హెల్ప్ ద పేషెంట్ టు హ్యాండిల్ దట్ సిట్యుయేషన్? సో, ఇన్ దట్ సిట్యుయేషన్ ఎందుకంటే మనము వాట్ విల్ హ్యాపెన్స్ ఈస్, సో, స్టార్టింగ్ మన పోస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, సో, దేర్ విల్ బి ఇంకా హీలింగ్ పీరియడ్‌లో ఉంటాయి. మన స్కిన్ కానీ, గ్రాఫ్ట్స్ కానీ. సో, కంప్లీట్‌గా హీల్ అయిపోవు. సో, మనం Okay. కొత్తగా పెట్టిన ప్లేస్‌లో ఏమవుతుందంటే అది కంప్లీట్ అటాచ్‌మెంట్ అవ్వవు స్కిన్‌కి. ఓకే. సో, అందుకనే వి విల్ డిలే ఇట్ అనమాట. సో, కొంచెం టైం ఇస్తాం. సో, అటాచ్‌మెంట్ అవ్వటానికి. ఈ ఈ పీరియడ్‌లో మనం డిస్టర్బ్ చేసామనుకోండి ఏమవుతుందంటే మనం పెట్టిన హెయిర్ ఫాలికల్స్ డిటాచ్ అయిపోయి వచ్చేస్తాయి బయటికి. ఓహ్! సో, అందుకనే మనం ఈ 10 డేస్ పీరియడ్ అన్నది పెట్టుకుంటాం. సో, 10 డేస్‌లో ఏంటంటే కొంచెం ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఎక్కువగా మాట్లాడొద్దని చెప్తాం. ఓకే. సో, బియర్డ్‌కి, మస్టాచ్‌కి వచ్చేటప్పటికి. ఎందుకండి? ఈజ్ ఇట్ లైక్ దట్ పెయిన్‌ఫుల్? నాట్ దట్ పెయిన్‌ఫుల్ ఉండదు. బట్ ఎక్కువగా ఏంటంటే మనం చేంజెస్ ఆఫ్ మౌత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అండ్ ఫేషియల్ మజిల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఈట్లి వల్ల అండర్‌లయింగ్ ఈ స్కిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయన్నమాట. సో, అండర్‌లయింగ్ మజిల్ కాంట్రాక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ఈ హెయిర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో, ఈ హీలింగ్ పీరియడ్‌లో ట్రై టు యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం కానీ అండ్ వాటర్ ఎక్కువ టచ్ చేయకుండా ఉండటం కానీ ఐరన్, బికాస్ టచింగ్ విల్ కాజెస్ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, మన హ్యాండ్స్ అనేవి కంటామినేట్ అయితేనే ఉంటాయి ఎప్పటికప్పుడు. Yeah. సో, ఎవ్రీథింగ్ అది టచ్ అయిందంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ పెరగటం కానీ, సో, అన్నెసరీ కాంప్లికేషన్స్ పెరుగుతుంటాయి. సో, బెటర్ దాన్ని అలా లీవ్ చేసేసి అలా ఉంచుకోవటం బెటర్. సో, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇండోర్స్ ఉంటే బెటర్ అంటారు. ఇండోర్స్‌లోనే ఒక 1 ఉండాలి. వీక్ టు 10 డేస్ Yeah. బయటికెళ్ళకుండా Yeah. ఉంటే బెటర్. బెటర్. సో, దానికి మళ్ళీ టెంపరేచర్ చేంజెస్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటాయా? లెట్స్ సే కొంతమంది 16లో అలా ఏసీ పెట్టుకొని ఉంటారు. కొంతమందికేమో ఏసీ పడదు. సో, డస్ దిస్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్? ఐ డోంట్ థింక్ సో. టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ అంతేం ఉండదు. బికాజ్ మన బాడీకి సెపరేట్ టెంపరేచర్ ఉంటుంది. మన బాడీ మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే. సో, మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన హెయిర్ కూడా మన బాడీలోనే చేస్తున్నాం కాబట్టి, సో, బ్లడ్ టెంపరేచర్ కానీ, మన ఈ లోపల ఉండే టిష్యూస్ టెంపరేచర్ కానీ, డెఫినెట్లీ ఆ టెంపరేచర్‌లోనే మనకి ఇవన్నీ వైబుల్ అవుతాయి. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెంపరేచర్ డిఫరెన్సెస్ ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్. బికాజ్ మీరు అలా చెప్పినట్టయితే వింటర్‌లో చేయించుకున్నప్పుడు ఒక రిజల్ట్ ఉంటుంది. సమ్మర్‌లో చేయించుకున్నప్పుడు ఒక రిజల్ట్ అలా ఉంటుంది. ఉంటుందా? అలా ఉండదు కదా! ఓకే. సో, అలా ఉండదు. సో, ఇప్పుడు అంటే వింటర్‌లో జరిగితే ఒక రిజల్ట్, సమ్మర్‌లో జరిగితే ఒక రిజల్ట్ అన్నారు కదా! సో, ఇప్పుడు వింటర్‌లో దెబ్బ తగిలిందనుకోండి, కొంచెం లేట్‌గా హీల్ అవుతది. అవునా కదా? ఓకే. అదే సమ్మర్‌లో పోనీ ఇంకేదైనా సీజన్‌లో తగిలితే కొంచెం హీలింగ్ ఫాస్ట్‌గా ఉంటది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్. యూ సో, టెల్ మీ. అది ఏంటంటే బేస్డ్ ఆన్ ఆప్టిమమ్ టెంపరేచర్స్ అంటే బాడీ రియాక్షన్ రేట్ బట్టి సో, మేబీ ఇన్ మారిపోతుంది. దట్ కంటెక్స్ట్ ఐ వాస్ జస్ట్ థింకింగ్ ఓకే, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి కూడా అలా ఉంటుందా అని. అట్లా ఏమి ఉండదు. క్లైమేట్ చేంజెస్ కానీ టెంపరేచర్ చేంజెస్ ఇట్ నాట్ డిఫర్ ద అవుట్‌కమ్ రిజల్ట్స్.